మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత శక్తివంతంగా మారినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా అవతరించినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. అంటే పంచాయతీ ఎన్నికల్లో మనం చూసాం. భారీగా విజయాలను నమోదు చేసింది. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా ఆ పార్టీ హైకమాండ్ ఆయనకు మద్దతుగా నిలబడింది. ఆయనకు అభినందనలు తెలిపింది. ఆయనకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని కూడా హైకమాండ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అండ్ పార్టీ నాయకుడు, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ ద తెలంగాణ లోకల్ బాడీ పోల్స్ విన్ ఇన్ ఏ ఈజ్ ఏ క్లియర్ ఎండార్స్‌మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ పీపుల్ ఫస్ట్ పాలిసీస్ రూటెడ్ ఇన్ సోషల్ జస్టిస్, డిగ్నిటీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. Heartfelt thanks to every Congress Karyakarta and leader. This victory belongs to you and to the people of Telangana. Our vision of a Praja Telangana, where progress reaches every family, remains unwavering అని ఆయన చెప్పాడు. అంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజల ఆత్మగౌరవం, అలాగే అభివృద్ధి వీటన్నిటి సమ్మిళితంగా పరిపాలన కొనసాగుతోందని, ఈ పరిపాలన ఇలాగే దిగ్విజయంగా సాగుతుందని, ఇది ప్రతి ఒక్కరి విజయంగా ఈ ఈ విజయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంబంధించినదిగా కూడా రాహుల్ గాంధీ తన పోస్ట్‌లో, ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో తెలియజేశారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల పట్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబించినట్లు ఆయన చెప్పారు. దాదాపు 4 కోట్ల మంది ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత కలిగిన ప్రజా తెలంగాణ కోసం తమ ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా మల్లికార్జున ఖర్గే తన ప్రకటనలో తెలియజేశారు. అలాగే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని, కాంగ్రెస్ పాలన మోడల్కు ఇదొక ఎగ్జాంపుల్గా ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు నిజమైన ప్రజా కేంద్రీకృత పాలన విలువను గుర్తించి దాన్ని అట్టడుగు స్థాయిలో కూడా పునరావృతం చేయాలని ఓటు వేసినట్లుగా ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కేసీ వేణుగోపాల్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం కోసం వీళ్ళందరూ కృషి చేశారని కూడా ఆయన అభినందించారు. సో ఇప్పుడిక అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసిన ప్రకటనలన్నీ కూడా నేను వినిపించారు. అందువల్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన నండి, పక్కాగా రచించిన ప్రణాళిక రండి, లేకుంటే అంటే ఒక సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక వార్డు ఎన్నికను ఎట్లాగైతే చూస్తానో, అసెంబ్లీ ఎన్నికలైనా కూడా అట్లాగే అంతే సీరియస్గా ప్రచారం చేస్తాను, అట్లాగే లోక్సభ ఎన్నికలను అట్లాగే ప్రచారం చేస్తాను. అంటే ఏ స్థాయి ఎన్నిక అయినా కూడా దాన్ని ఆ స్థాయిలో చూడకుండా ప్రతి ఎన్నికను కూడా తాను సీరియస్గా టేకప్ చేస్తానని, అదే స్థాయిలో అదే టెంపోతో ప్రచారం చేస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే మనం ఒకసారి పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే, అంటే రీసెంట్గా పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 94 అసెంబ్లీ సెగ్మెంట్స్లో. అయితే అందులో 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్స్ను సాధించుకుంది. ఇది సర్పంచ్ ఎలక్షన్స్లో. నౌ మున్సిపల్ ఎన్నికలు 81 అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగాయి. అవుట్ ఆఫ్ 119లో మున్సిపల్ ఎన్నికలు 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగితే, ఆ పరిధిలో జరిగితే 68 స్థానాల్లో 68 అసెంబ్లీ సెగ్మెంట్స్లో భారీ ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది. 68 అవుట్ ఆఫ్
119 సీట్స్‌లో 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించడం కూడా ఇక్కడ మనం ఒకసారి గమనించాలి. అలాగే బీఆర్ఎస్, బీజేపీ తదితర ప్రతిపక్షాలన్నీ కలిసి కేవలం 13 నియోజకవర్గాల్లోనే అవి పరిమితమైపోయినట్లుగా ఫలితాలు ఆహ్, రుజువు చేస్తున్నాయి. సో, రానున్న జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, వీటిలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన కూడా ఒక ప్రకటన చేస్తూ ఈ విజయం తమ బాధ్యతను మరింతగా పెంచిందని చెప్పారు. అట్లాగే ఈ విజయం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఆహ్, తమ గెలుపు కోసం శ్రమించారో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారో, వాళ్లకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళితే అంటే 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 64 స్థానాలను గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 64. సో, 64 నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తున్న అంటే ప్రజల మనోభావాలు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గానీ, లేకపోతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసినా గానీ, మనకు ఆల్మోస్ట్ 70 ప్లస్‌లో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఆధిక్యాన్ని ఆల్మోస్ట్ అంటే 70 దాకా 70 అంటే మున్సిపల్ నేను ఇంతకు చెప్పినట్టుగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే, అందులో 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించడం అంటే, అలాగే గ్రామ పంచాయతీల విషయానికొస్తే కూడా ఆల్మోస్ట్ 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం అంటే, ఖచ్చితంగా 70+ సీట్స్‌లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు భావించాలి. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల దాదాపు ఈ మొత్తం 119 నియోజకవర్గాల్లో కనీసం 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును ప్రదర్శించింది. తన ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సుస్థిరతగా పరిపాలించే విధంగా ఈ రకమైన ఫలితాలు వస్తున్నట్టుగా కూడా మనం భావించాలి. అలాగే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ కూడా ఈ ఫలితాలు మున్సిపల్ ఫలితాలు తమ ప్రజా పరిపాలనకు ఆమోదంగా ఆయన విశ్లేషించారు. తమ పరిపాలనకు ఇదొక యాక్సెప్టబుల్‌గా కూడా యాక్సెప్టెన్స్‌గా కూడా ప్రజలు తమను ఆమోదించారని, ఆమోదించిన తర్వాతే తమను ఆదరించినట్టుగా కూడా ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింపుల్ మెజారిటీ అంటాం. అంటే మనకు 60 మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయితే అధికారంలోకి వస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణలో. బట్ 64 సీట్స్ అనేవి సింపుల్ మెజారిటీ. బట్ ఆ సింపుల్ మెజారిటీ నుంచి ఇంకా పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న వాతావరణం ఒకటి కనబడుతోంది. బీజేపీ థర్డ్ ప్లేస్‌కు వెళ్ళిపోయినట్టుగా కనబడుతోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ అంటే మేమిక రేపు మాపు అధికారంలోకి వస్తాము, 2 ఏళ్లలోనే అధికారంలోకి వస్తాము, మీ అంతు చూసుకుంటాము, మీ సంగతి తేలుస్తామని మాట్లాడుతున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందో మనకి ఫలితాల్లో తెలిసిపోతుంది. ఐదర్ మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కేవలం 13, 14 కాన్స్టిట్యుయెన్సీస్‌లో మినహా ఎక్కడ కూడా ప్రభావం చూపని ఒక పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో, అల్టిమేట్‌గా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే ఎటువంటి ఢోకా లేదని, ఆయన పదవికి ఏ రకంగా ముప్పు లేదని, అట్లాగే ఆయన మరింత ఎదురులేని రాజకీయ నాయకునిగా మారుతున్నట్లుగా మనకొక దృశ్యం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.